నమస్తే నాన్న అందరికి దొందే అంటారు చూడు. ఈ కార్ యాక్సిడెంట్ ఇది కరెక్ట్ యాదగిరిగుట్ట దగ్గరికి సరిపోతుంది. అది దొందే ఏం లేదు నాన్న. సచిన వ్యక్తి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో భార్యను కూడా ఇంకో కంపెనీలో పెట్టిండట. ఈ సచిన ఆయన ఈ బామ్మర్ది ఉంటాడు కదా, భార్య అన్న ఉంటాడు కదా, ఆయనకు 2 భార్యలట. మొదటి భార్యతోటి ఈ అన్న అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎవరు? భర్త సచిన ఆయనే. సో ఈ భార్య కూడా బుద్ధిమంతురాలంటే ఈమె జాబ్ చేసే పక్క షాప్ లో, మార్బుల్ షాప్ లో సాయి కుమార్ అనే వాడితోటి ఈమె లింక్ పెట్టుకుంది. ఈ భార్య కూడా గిదే దొందే బరి తెగించుడు అంటే గిదే. సో ఈ బామ్మది వచ్చి చెల్లెని అడిగిండట. ఆ చెల్లె మరి నీ భర్త నా భార్యతోటి ఇట్లా ఉంటున్నాడు అని చెప్పేసి అంటే ఈ భార్య భర్తతోటి గొడవ పెట్టుకుందట. ఈ భర్త ఏం చేసిండు, ఆమెను కొట్టుడు తిట్టుడు టార్చర్ పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఇక సరే అని భర్త మోత్కూరుకు షిఫ్ట్ అయిందట. సో ఈ భార్య ఏం చేసింది, ఆ సాయి కుమార్ ఉన్నాడు కదా ఇది పక్క షాపోడు, వాళ్ళ దగ్గర పోయి ఏడ్చిందట. నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు, వేరే ఆమెతోటి ఉంటున్నాడు అని చెప్పేసి అని. ఇదేదో పెద్ద బుద్ధిమంతురాలైనట్టుగా ఇది ఇంకా ఉంచుకున్నతోటే చెప్పింది. వాడు ఏం చేసాడు, నీ తల్లి నిన్నెట్లా కొడుతున్నాడు, వాడిని చంపి పడేస్తా అని ఈ తూర్ మార్కు కారు భువనగిరిలో ఒక అతని దగ్గర కారు తీసుకొని పోయి గుద్ది చంపేసారు. చంపినాక మళ్ళీ వీళ్ళు ఏమని పోలీసులు అడిగితే ఏమని చెప్తుందట తెలుసా భార్య, మేము చంపాలనుకోలేదు, కాళ్ళు చేతులు వికలాంగులు లెక్క చేసి అక్కడ పడేయాలనుకున్నాము అని చెప్పిందట భార్య. ఇంకా చచ్చిపోతాడు అనుకోలేదు అని. బామ్మార్దికి ఫోన్ చేసి చెప్తే బామ్మార్ది వచ్చి ఈ సాయి కుమార్ని మన ఫ్రెండ్ తీసుకొని బండి మీద ఎక్కించుకొని పోయి భువనగిరి రైల్వే స్టేషన్ లో తెచ్చిపోయాడు. కానీ మీకు ఇక్కడ అర్థం కాలేదురా, మీకు నిజంగా మీరు రెంట్ తీసుకున్నప్పుడు కారు ఓనర్ చెప్తాడు కదా ఎవరు రెంట్ తీసుకురని, మీరు బయట పడరని ఎట్లా అనుకున్నారు మీరు? దొందు అంటే గిదే. అదేం చక్కది కాదు, సచ్చినోడు ఏం చక్కది కాదు, ఆ బామ్మాది చక్కది కాదు, అన్ని ఇవే. నిజంగా ఇవే న్యూస్లు ఎక్కువైపోయినాయి కదా.